రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటన మనం చూసాం. మరీ ముఖ్యంగా శుక్రవారం రోజున హైదరాబాద్లో జరిగిన సంఘటన అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం. ఎందుకంటే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరం. అది అలా ఉండాల్సింది కాదు అని చెప్పేసి న్యాయస్థానం వారు కూడా అన్నారు. అయితే దానికి ఒక అల్లు అర్జున్నే బాధ్యుని చేస్తూ ఆయన ఒక్కడనే శిక్షలు వేయడం మాత్రం భావ్యం కాదు అంటూ న్యాయస్థానం చెప్పడంతో ఆయనకు అనూహ్య పరిణామాల వద్ద ఆయనకు మాత్రం బెయిల్ రావడంతో బెయిల్ వచ్చినప్పటికీ శుక్రవారం రాత్రి మాత్రం ఆయన జైల్లో ఉండవలసి వచ్చింది. జైల్లో ఉండి ఉదయాన్నే ఆయన జైలు అధికారులు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన వెంబడే ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయంకి వెళ్ళారు. అక్కడ తల్లిదండ్రులతో కలిసి జూబిలీస్లోని తన నివాసానికి వెళ్ళనున్నారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏంటి ఆ చర్చ అని ఒకసారి దాన్ని మనం చూస్తే, మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీ కానీ లేకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలకు కానీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆయన మీద కక్ష కట్టవలసి వచ్చింది, లేదంటే అక్కడ ప్రభుత్వం ఎందుకు ఆ విధంగా ఆయన మీద వ్యవహరించారంటే, ఒక్క పొరుగు రాష్ట్రంలోని ప్రభుత్వం ఒక్కరే ఈయన మీద కక్ష సాధించాలని చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకుల హస్తం కూడా ఉంది. ఒక ప్రముఖ వ్యక్తి వెనకుండి దీన్ని అంతటిని నడిపించారని చెప్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఢిల్లీ వెళ్ళడము, అక్కడ ప్రశాంత్ కిషోర్ని కలవడము, అలాగే అదే రోజు అల్లు అర్జున్ గారి సతీమైనటువంటి స్నేహారెడ్డి గారు తిరుపతి వెళ్ళి అక్కడ తిరుమల వారికి దర్శించుకోవడము, ఈ సంఘటనలన్నీ గమనిస్తున్న వారు ఏంటంటే, రాబోయే రోజుల్లో ఎప్పుడైనా అల్లు అర్జున్ ఏమైనా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అని చెప్పేసి కొంతమంది ఈ విధంగా ప్రవర్తించారని, లేదంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో భయపెట్టాలి, మొక్కై వంగంది మానై వంగుతుందా, మొక్కలోనే ఇప్పుడే తుంచేయాలి, నేషనల్ స్టార్గా ఎదిగినటువంటి అల్లు అర్జున్ని మనం ఇప్పుడే ఆయన్ని భయపెట్టగలిగితే ఉత్తరోత్తర రాబోయే కాలంలో ఈయన రాజకీయాల మీద దృష్టి సారించుకుంటూ ఉంటాడు అనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం జరిగిందని చెప్పేసి కొంతమంది మేధావులు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే మేధావులు విశ్లేషకులు ఎంతమంది పొలిటికల్గా మాట్లాడినప్పటికీ, మరీ ముఖ్యంగా ఒక వ్యక్తి స్వతహాగా అది పొలిటికల్ అయినా లేకపోతే ఇంకొకటైనా ఏ రంగంలో అయినా ఎదగడము, ఉన్నత శిఖరాలకు ఎదగాలనుకోవడం తప్పేం లేదు. ఒకవేళ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ పొలిటికల్ ఇండస్ట్రీకో లేకపోతే పొలిటికల్గా రంగంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆయనకు అనుకుంటే రావడంలో తప్పేం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయనే కదా. ఎన్టీ రామారావు గారు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన. చాలామంది సినీ ఇండస్ట్రీస్ నుంచి వచ్చి పార్లమెంటరీ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అని పుష్ప ఒక్కడే లేకపోతే అల్లు అర్జున్ ఒక్కడే వచ్చి రాజకీయంగా ఆయన ఎదిగితే మనకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మరి ఒక ప్రముఖ వ్యక్తి వెనకుండి ఇదంతా నడిపించాడని అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే, అలాగే ఆయనకు మద్దతుగా అనేక మంది దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ ఆయనకు అల్లు అర్జున్ గారికి సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయనకు మద్దతుగా నిలిచారు. కొంతమంది మొత్తంగా సినీ ఇండస్ట్రీ వెనక లేకపోయినప్పటికీ కొంతమంది దిల్ రాజు లాంటి వాళ్ళు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. అలాగే నాని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే ఎలాగూ పుష్పరాజుని విడుదల చేయడంలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి న్యాయవాదులు ఆయనను బెయిల్ ఇప్పించడంలో ప్రముఖంగా పాత్ర వహించారు. కాబట్టి ఇప్పుడు ప్రముఖంగా నెట్టింట ఒక వార్త మాత్రం పూర్తిగా వైరల్ అవుతూ ఉంది. అదేంటి అంటే, అల్లు ఫ్యామిలీని భయపెట్టడంలో కొంతమంది వ్యక్తులు సక్సెస్ సాధించారు. మరి ఈ సక్సెస్ సాధించిన తర్వాత అల్లు ఫ్యామిలీని, అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉంచగలిగారు. కాబట్టి ఇప్పుడు మరి అల్లు ఫ్యామిలీ, అల్లు అర్జున్ భయపడి వారి చెంతకు చేరి వారి చెంతనే ఉంటుందా, లేకపోతే వారి కబంధ హస్తాల కిందనే ఉంటూ సైలెంట్గా వెళ్ళిపోతారా, లేదంటే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాల దగ్గర రాయలసీమకు వచ్చి శిల్పా రవిచంద్రశేఖర్ రెడ్డి తన మిత్రుడికి ఓటేయమని చెప్పేసి ఎదురు తిరిగిన అల్లు అర్జున్ అదే పందాలో వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయనకు అండగా నిలబడ్డాడు కాబట్టి మరి రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటుందా, లేకపోతే యథా రాజా తదా ప్రజలాగా జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా కొంతమంది వ్యక్తులకు వారికి బాసటగా నిలిస్తే కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వారు విడిచి వెళ్ళిపోవడం ఇది సర్వసాధారణమే. ఇది అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అల్లు ఫ్యామిలీ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా నెట్టింట ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి అల్లు ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారా, లేదంటే మనకు ఎందుకు వచ్చిన గొడవ,
కొన్ని పార్టీలు మనల్ని కావాలనే టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఇదంతా అనవసరం అని చెప్పేసి తలకాయించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారికి అండగా ఉండి వారి న్యాయవాదులు బెయిల్ ఇప్పించడంలో ప్రముఖ పాత్ర వహించడంతో ఇప్పుడు నెట్టింట ఈ చర్చ జరుగుతూ ఉంది. మరి అల్లు ఫ్యామిలీ తలకాయించుకొని వెళ్ళిపోతారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటారా అనేది రాబోయే రోజులు చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.